ప్రభుత్వ అధికారిక డేటా ఆధారంగా ప్రశ్న అడిగినా కూడా నోటీసా? ఆ వీడియోలో కల్లూరి సురేష్ చేసిన వ్యాఖ్య ఏంటి? అమరావతి పునర్నిర్మాణ పనుల్లో అధిక శాతం కాంట్రాక్టులు ఒకే సంస్థకు దక్కాయి, కానీ పనుల పురోగతి ఆశించినంతగా కనిపించటం లేదు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు. సిఆర్డీఏ అధికారికంగా విడుదల చేసిన డేటా ఆధారంగానే ఈ విశ్లేషణ చేశామని అంటున్నారు. సిఆర్డీఏ అధికారిక డేటా ఆధారంగా ఒక జర్నలిస్టు విశ్లేషణ చేస్తే అది పరువు నష్టమా, లేక ప్రజా ప్రయోజన జర్నలిజమా? ప్రజల డబ్బుతో జరుగుతున్న పనులు, అమరావతి పునర్నిర్మాణం సాధారణ ప్రాజెక్ట్ కాదు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో జరుగుతున్న నిర్మాణం. అలాంటి ప్రాజెక్టులో ఎవరికెంత పని దక్కింది, ఎంత శాతం పూర్తయింది, ఎంత ఆలస్యం జరుగుతుంది, ఎంతెంత బిల్లులు చెల్లించారు అని ప్రశ్నించటం ప్రజల హక్కు. ఆ లీగల్ నోటీస్ ప్రకారం వీడియోలో చేసిన వ్యాఖ్యలు ఫాల్స్ అండ్ డిఫర్మేటరీ అని ఆరోపించారు. ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. వీడియో తీసేయాలని చెప్పారు. లేకపోతే 100 కోట్ల నష్టపరిహారం కోరతామని చెప్పారు. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.